ఎన్నో ఆరోగ్య సూత్రాలను, ఎన్నో మొక్కల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మీరంతా ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నరఘోష అలాగే నెగిటివ్ ఎనర్జీతో కూడా ఉన్న ఇంట్లో ఉంటారు. మానసిక ప్రశాంతత కోల్పోయి చికాకులతో జీవిస్తూ ఉంటారు. అలా చాలామంది ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకృతి సిద్ధంగా మన ఇంట్లో చేసుకునే పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ మానసిక ఒత్తిడి, శారీరక బాధలు లేకుండా ఉండాలి అంటే ఈ రెమెడీని తప్పక పాటించండి. మన పూర్వీకులు ఆచరించి వాటి ద్వారా ఫలితాలు మంచివి కూడా పొంది ఆ తర్వాత తరం వారికి వారు మిగతా చిట్కాలన్నీ చెప్పారు. వారు కూడా అంతే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని పాతతరం వాళ్ళు అనుకున్నారు. అదే ఉద్దేశంతో మనకు చెప్పిన రెమెడీస్లో ఇదొకటి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మొక్క పేరు పాలాకు తీగ, మేక మేయని ఆకు అని కూడా పల్లెటూళ్ళలో పిలుస్తూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులో. కేవలం ఔషధ తత్వమే కాకుండా అతీత శక్తి కూడా కలిగి శక్తికి మించిన మొక్క అని ఈ మొక్కను పిలుస్తుంటారు. ఎటువంటి చెడు శక్తుల ప్రభావాన్ని మన ఇంటి దరి చేరకుండా చూస్తుంది ఈ మొక్క. నరఘోష పీడ, నరశాపం, కనుదిష్టి తగలకుండా ఈ చెట్టు ఎంతగానో అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిజంగా చెప్పుకోవాలంటే మన ప్రకృతిలో లభించే మొక్కల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందులోనూ ఇలాంటి మొక్కల గురించి అసలు ఎవరికి తెలియదనే చెప్పుకోవాలి. కరెక్ట్గా మనం ఈ తీగను ఉపయోగించి సకల దృష్టి దోషాలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం లేదా ఆదివారం ఈ 2 రోజుల్లో లేదా అమావాస్య రోజు ఈ మూడింటిల్లో ఏ రోజైనా సరే మీకు వీలైన రోజు తలస్నానం చేసి ఈ మొక్క దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని, అమ్మా నేను చేసుకునే ఈ పనిని సఫలీకృతం చేయి అని చెప్పి దండం పెట్టి చెప్పుకొని 3 అడుగులకు పైగా ఉండే చెట్టు యొక్క కొమ్మను తెచ్చుకొని ఇంటి వాకిలి పైన మనం మామిడి ఆకును ఎలా అయితే కడతామో అలా కట్టాలి. అదేవిధంగా దీన్ని కట్టేసేయాలి. వాకిలికి ఆ చివరి నుండి ఈ చివరి వరకు మామిడి తోరణాలలాగా వీటిని కట్టాలి. తద్వారా ఎలాంటి నరదిష్టి, చెడుదోషం వంటివి దరి చేరవు, ఇంట్లోకి ప్రవేశించవు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ టిప్ని పాటించండి, రిజల్ట్స్ పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.